ఒకసారి గలిలయ ప్రాంతంలోని కానా అనే గ్రామంలో వివాహము జరుగుచుండెను. ఆ వివాహమునకు యేసు, ఆయన శిష్యులు, యేసు తల్లి మరియా పిలవబడిరి. ఆ వివాహములో అందరికీ విందు జరుగుచుండగా ఆ విందుకు హాజరైన కొంతమందికి త్రాగుటకు ద్రాక్షరసము అయిపోయెను. అప్పుడు యేసు తల్లి మరియా యేసుతో ద్రాక్షారసము అయిపోయినదని చెప్పెను. అప్పుడు యేసు ప్రభువు, అమ్మా, నేను కార్యములు చేయుటకు నాకు ఇంకా సమయం రాలేదు అనెను. అప్పుడు యేసు తల్లి శిష్యులతో యేసు ఎలా చెప్తే అలాగ చేయుడని చెప్పెను. తర్వాత యేసు ప్రభువు శిష్యులతో అక్కడ ఉన్న 2-3 తూములు పట్టు 6 రాతి బానలను చూసి ఆ బానలను అంచుల వరకు నీటితో నింపమని పని వారితో చెప్పెను. ఆ బానలలోని నీటిని యేసు ద్రాక్షారసముగా మార్చెను. ఆ ద్రాక్షరసము విందు ప్రధాని వద్దకు తేబడెను. ఆ నీరు ద్రాక్షారసముగా మార్చినది పని వారికి తప్ప విందు ప్రధానికి తెలియలేదు. విందు ప్రధాని ఆ ద్రాక్షరసమును రుచిచూచినప్పుడు పెండ్లి కుమారు నీతో ఇలా మాట్లాడెను. సాధారణంగా విందులలో మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసమును పోయుదురు. నీవైతే మంచి ద్రాక్షరసం నీ వద్ద ఉంచుకొని ఈ విందులో మొదట జబ్బు ద్రాక్షారసమును పోసితివి, తర్వాత మంచి ద్రాక్షారసమును జనులకు పోసితివి అనెను. ఆ విధముగా యేసు ప్రభువు మొట్టమొదటి సూచక క్రియ చేసి కానా విందులో తన మహిమను జనులకు కనబరిచెను.